నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఆప్ను వీడి బీజేపీలో చేరిన రాఘవ చద్దాకు కీలక పదవి. కమిటీలో బీదా మస్తాన్ రావుకు స్థానం. ఈ అధికారం కేంద్రంలో చేరిన వాళ్ళకి ఎట్లుంటుంది? సకల సౌభాగ్యాలు. వాళ్ళు అనుకున్నది ఒక ఉన్నతమైనటువంటి స్థితికి కల్పిస్తారు కేంద్రం. అటువంటిది రందేం లేదు. 6 వీళ్ళు రాజ్యసభ సభ్యులు చీపురు కట్టెను వదిలి కమలం గుర్తులో చేరారు, బీజేపీలో చేరారు. వాళ్లకు సముచితమైనటువంటి స్థానం. కొన్ని సందర్భాల్లో ఒప్పందం చేసుకొని రావచ్చు వీళ్ళు, లేకుంటే చేరిన తర్వాత ఒప్పందాలు ఏదో ఒకటి జరుగుతుంది. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ రాఘవ చద్దాకు కీలక పదవి లభించింది. రాజ్యసభ పిటిషన్ల కమిటీకి కొత్త చైర్మన్గా ఆయన నియమితులయ్యారు. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ఈ కమిటీని పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో చద్దాకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇది గతంలో మూసుకుపోయింది, క్లోజ్ చేసిరు దాన్ని. మళ్ళీ ఇప్పుడు దుమ్ము దులిపి రాఘవ చద్దా కోసం ఓపెన్ చేసిరు ఆ కమిటీ. మే 20న ఈ కమిటీని పునర్వ్యవస్థీకరించగా రాఘవ చద్దాను చైర్మన్గా నియమిస్తూ అధికారిక నోటిఫికేషన్ వెలువడింది. ఈ కమిటీలో జేబీ మాధర్, హిషామ్, హర్ష్ మహాజన్, గులాం అలీ, మయాంక్ కుమార్, అదేవిధంగా టీడీపీ ఎంపీ బీదా మస్తాన్ రావు, సుభాషిష్ కుంటియా, రోంగ్రా నార్జరీ, సంతోష్ కుమార్, పి శంభు శరణ్ పటేల్కు దాంట్లో సభ్యులుగా చేర్చారు. కొద్ది నెలల క్రితమే రాఘవ చద్దా మరో 6 రాజ్యసభ ఎంపీలతో కలిసి ఆప్కు భారీ షాక్ ఇస్తూ బీజేపీలో చేరారు. ఏప్రిల్లో జరిగిన ఈ పరిణామంతో పెద్దల సభలో ఆప్ బలం 10 నుంచి 3కు పడిపోయింది. 10 మంది ఉన్నది కుప్పగూలిపోయి 3కి మారింది. పార్టీ మారిన వెంటనే పంజాబ్లోని ఆప్ ప్రభుత్వం తమపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేస్తుందని చద్దా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేసింది. మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎంపీలపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజా తీర్పును అవమానించిన ఈ ఎంపీలు పంజాబీలకు ద్రోహులు, వీరికి క్షమాపణ లేదు అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. నువ్వు చేసినటువంటిది ఏమున్నది? మీ నాయకులు చేసినటువంటిది ఏమున్నది? స్వచ్ఛత మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ చేస్తారు, అవినీతి నిర్మూలన చేస్తారు. చీపురు కట్ట పట్టుకున్నారు కదా అనుకుంటే ఏం చేసిరు మీరు? చీపురు కట్టెలో లిక్కర్ స్కామ్ దాగి ఉన్నది. మీరు చేసింది ఏమున్నది? చీపురు కట్టెలో లిక్కర్ స్కామ్ దాగి ఉన్నది. ఆ స్థితికి పోయినాక ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా? ఇంత ఢిల్లీలో ఒడగొట్టిరు, బీజేపీని అధికారంలోకి తెచ్చారు. మీరు చేసే పని ఇది. మరి ఇప్పుడు వీళ్ళు చేరినరు. సరే, ప్రజా తీర్పు అంటే వీళ్ళు రాజ్యసభలో ఎమ్మెల్యేల ద్వారా గెలిచినారు. ప్రజలతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ మారింది తప్పు కాదా? పార్టీ మారింది తప్పు కాదా? ఎన్ని జరుగుతున్నాయి? వీళ్ళు క్షమాపణకు అర్హులు కాదు. అంటే చీపురు కట్ట అయిపోయింది దాని పని. చీపురు కట్టను పెట్టిన నాయకుడే జైల్లో పడ్డాడు, నానా రకాల బీభత్సంలో ఉన్నాడు అని అనుకున్నప్పుడు రాజ్యసభ వాళ్ళు బీజేపీ అండలో వాళ్ళు కమలం గుర్తులో కండువా కప్పుకున్నారు. ప్రేక్షకులు ఏమంటారు? రాఘవ చద్దాకి ఇచ్చినటువంటి పదవి ముందే ప్యాకేజీతో వీళ్ళు వెళ్ళినరా, లేకుంటే వీళ్ళు చేరిన తర్వాతనే ఈ వరం లభించిందా? ఈ పదవులు నిజంగా పంజాబ్ ముఖ్యమంత్రి అన్నట్టుగా వీళ్ళు ప్రజా వ్యతిరేకులు, ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా వ్యవహారం చేస్తున్నారు, వీళ్ళకు క్షమాపణే లేదు అన్నది మాటకు వీటి స్పందిస్తూ 3 అంశాల మీద స్పందిస్తూ కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.